హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆహా ఏమి రుచి తినరా మై మరచి రోజు తిన్నా కానీ మోజే తీరనిది. ఈ పాట మీలో చాలామంది వినే ఉంటారు కదండి. ఈ పాటలో చెప్పినట్టు మనం రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంటూ 3 పూటల తింటూనే ఉంటాం. అయినా కూడా ఫుడ్ మీద మనకున్న ఇష్టం తగ్గదండి. రోజుకింత పెరుగుతూనే ఉంటుంది కానీ ఆ ఫుడ్ మీద ఉన్న ఇష్టం మనకి తగ్గదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, అరే మనం బతకడానికి ఏదో ఒకటి తినాలి కదా, ఫుడ్ అంటే ఎందుకు ఇష్టం ఉండదు అని అనుకోవచ్చు. కానీ ఒకప్పుడు మాత్రం ఎలా ఉండేదంటే దొరికింది తిని ఆకలి తీర్చుకోవడం అలాంటివి చేసేవారు. కొంతకాలం తర్వాత నోటికి రుచిగా మనకి తినడానికి బాగుండేలా పంచపక్ష పరమాన్నాలు లాంటివి వండుకొని తినడం అలవాటు పడిపోయింది అలా చాలామందికి. కానీ ఈ రోజుల్లో ఎలా ఉందంటే మామూలుగా మనకి రోజుకో రుచి, అలాగే పూటకో వెరైటీ ఉంటే కానీ తినలేకపోతున్నాం. అలాగే మనకు తగినట్టు ఈ రోజుల్లో లక్షల రెసిపీలు ఉన్నాయండి. అనేక రకాల వంటకాలు వేరే వేరే రుచులతో మనకు తినడానికి అందుబాటులో ఉన్నాయి. కానీ మనకు తినడానికి మన ముందు ఎన్ని వెరైటీలు ఉన్నప్పటికీ అన్నిట్లో మనం వెతికేది రంగు, రుచి, వాసన. అవునండి, రుచి అంటే తింటే కానీ తెలియదు, వాసన దగ్గరికి తీసుకుంటే కానీ తెలియదు. కానీ రంగు, ఆహారం యొక్క రంగు ఉంటుందే. ఒకవేళ మన ముందు ఏదైనా ఫుడ్ ఉందనుకోండి, దాని పేరు తెలియకపోయినా, దాని రుచి ఎలా ఉంటుందో కూడా మనకు తెలియకపోయినా కూడా ఆ ఫుడ్ యొక్క కలర్ని చూసి మనం అట్రాక్ట్ అవుతాం. అంటే ఆ ఫుడ్లో ఉండే కలర్స్ ఉంటాయి, అవి మనల్ని అంత అట్రాక్ట్ చేస్తాయి. కొన్ని స్వీట్ ఐటమ్స్ అయినా ఏమైనా ఉంటాయి కదా, అవి కలర్ఫుల్గా కనబడ్డాయి అనుకోండి, మనకి ఎలా అనిపిస్తుందండి? ఎప్పుడు తిందామా, ఎప్పుడు నోట్లో వేసుకుంటే బాగుంటుందా అని నోరు ఊరిపోతూ ఉంటుంది కదండి. అలాగే షాప్లో కూడా కలర్ఫుల్గా కనిపించే చాలా ఐటమ్స్ ఉంటాయండి. వాటిలో చాక్లెట్స్, క్యాండీస్, ఐస్ క్రీమ్స్, కేక్స్, కూల్ డ్రింక్స్, అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకమైన కలర్ఫుల్ ఐటమ్స్ మనకు బేకరీలో అయినా స్వీట్ హౌస్లో అయినా మనకు చాలా అంటే చాలా కనబడతాయండి. ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ని తినడానికి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడతారు. అంతెందుకండి, మొన్న న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారా, అందరు కేక్ కట్ చేస్తుంటారు కదా. ఆ కేక్లో కూడా ఎన్ని రకాల కలర్స్ ఉంటాయండి? చాలా రకాల కలర్స్ ఉంటాయి. అలా కలర్ఫుల్గా ఉంటేనే మనం కూడా ఇష్టపడతాం. అలా కలర్ఫుల్గా ఉండే ఫుడ్ ఐటమ్స్ని కొనడానికైనా తినడానికైనా మనం చాలా ఇష్టపడతాం. అందుకే ఈ షాప్లో వాళ్ళ సేలింగ్స్ పెంచుకోవడానికైనా, అలాగే కస్టమర్స్ ఎక్కువ రావడానికైనా కూడా ఇలాంటి కలర్స్ కలుపుతూ అట్లాంటి ఫుడ్ ఐటమ్స్ని తయారు చేస్తూ మనని అట్రాక్ట్ చేయడానికి ఇలా చేస్తూ ఉంటారు. అయితే ఇంత కలర్ఫుల్గా ఉండే ఈ ఫుడ్ ఐటమ్స్లో ఎలాంటి కలర్స్ కలుపుతారు, వాటిలో ఎలాంటి కెమికల్స్ వాడతారు, ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఫ్రెండ్స్, ప్లీజ్ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది, అలాగే మీకు చాలా ఉపయోగపడుతుంది కూడా. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇలా కెమికల్స్ కలిపే కలర్ ఫుడ్లో ముఖ్యంగా టాట్రాజైన్ అనే, అలాగే కార్సినోజన్ ఇట్లాంటి కెమికల్స్ చాలా వరకు కలుపుతున్నారండి. నిజానికి చెప్పాలంటే ఇలాంటి కెమికల్స్ కలపడం వలన మనకి ఆస్తమా, దద్దుర్లు, ఇన్ఫెక్షన్స్, అలాగే ఎలర్జీలు ఇలాంటివి వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయండి. నిజానికైతే అది మనం తినే ఫుడ్, ఇందులో న్యాచురల్ కలర్స్ మాత్రమే కలపాలండి. కాకపోతే వీళ్ళు ఎక్కువ కలర్స్ రావడం కోసం ఈ కెమికల్స్ కలుపుతున్నారు. ఈ న్యాచురల్గా తయారు చేసే రంగులు అంటే మామూలుగా ఇప్పుడు ఎల్లో కలర్ ఉందనుకోండి, దాన్ని పసుపు నుండి తీస్తారు. అలాగే రెడ్ కలర్ ఉందనుకోండి, బీట్రూట్ లాంటి పదార్థాల నుండి తీస్తారు. అలాగే గ్రీన్ కలర్ అంటే కొత్తిమీర నుండి. ఇలా న్యాచురల్గా తయారు చేసే కలర్స్ అంటే 7 మాత్రమే ఉంటాయండి. అంటే గవర్నమెంట్ ప్రకారం ఈ 7 కలర్స్ మాత్రమే న్యాచురల్గా యూజ్ చేయాలి. కానీ ఈ రోజుల్లో మనం తినే ఫుడ్ ఐటమ్స్లో ఎన్ని కలర్స్ ఉంటున్నాయండి? మనం పెయింటింగ్ వేసేటప్పుడు ఎన్ని రకాల కలర్స్ అయితే యూజ్ చేస్తామో అన్ని వెరైటీ కలర్స్ మనం తినే ఫుడ్లో కూడా మనకు కనబడుతున్నాయి. అంతేందుకండి, ఇప్పుడు చాక్లెట్స్, క్యాండీస్, ఐస్ క్రీమ్స్, కేక్లో కూడా మనం ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ అప్లై చేసి మనకి ఇస్తారు. అంటే ఇన్ని కలర్స్ ఎలా వస్తున్నాయండి? అవి కెమికల్స్ కలవడం ద్వారానే కదా. ఈ మధ్యలో జరిగిన ఫుడ్ టెస్టింగ్లో కూడా చాలా వరకు ఫుడ్ ఐటమ్స్లో లిమిట్కి మించి ఈ కెమికల్ కలర్స్ని కలపడం, అలాగే ఇప్పుడు మనం ఇంట్లో వాడే పసుపు, కారం, మసాలాలు, పచ్చళ్ళు, అలాగే ఈ చాయ్ పత్తా, ఇలా
ఇలాంటి వాటిలో కూడా ఎక్కువ శాతం ఈ కెమికల్స్ కలర్స్ని కలుపుతున్నారండి. అందుకే ఏదైనా కొనడానికైనా తినడానికైనా మనం వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. అలాగే ఇలాంటి వాటి కెమికల్స్ని తినడం వల్ల మనకి చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కదండి. మీకు అంతగా కలర్ఫుల్గా ఉండే ఫుడ్ ఐటమ్స్ తినాలనిపిస్తే మన న్యాచురల్గా ఉండే ఫుడ్ కలర్స్ ఉన్నాయండి. అవి ఏంటో తెలుసా? ఏముందండి, రెడ్ యాపిల్స్, గ్రీన్ గ్రేప్స్, ఇలా ఆరెంజెస్, బ్లూ బ్లాక్ బెర్రీస్, ఇలా చాలా రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉన్నాయండి. కావాలనుకుంటే ఇవి తిని ట్రై చేసి చూడండి. కానీ ఇవన్నీ తెలియక మనకు తెలియకుండానే అనారోగ్యాన్ని ఆనందంగా ఆహ్వానిస్తున్నామండి. సో ఫ్రెండ్స్, ఇప్పటికైనా మనం తినే ఫుడ్లో కలర్ని చూసి కాకుండా అవి మన హెల్త్కి మంచివా కాదా అని ఆలోచించుకొని తినండి. అలాగే ఫ్రెండ్స్, మామూలుగా మనం హోలీ అప్పుడు మన ఒంటికి పూసే రంగుల గురించి చాలా ఆలోచిస్తాం కదా, అవి మంచివా కాదా అని. అలాంటిది ఈ ఫుడ్ కలర్స్ మన ఒంట్లోకే వెళ్తున్నాయండి. మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, మీరే చెప్పండి. సో ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి, హెల్త్ గురించి చాలా కేర్ తీసుకోండి. అలాగే ఇలాంటి కలర్స్ ఫుడ్లో వాడకుండా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం తినే ఆహారంలో రుచి ఎలా ఉన్నా, కలర్ ఎలా ఉన్నా, ఏది ఎలా ఉన్నా కూడా అది మన హెల్త్కి మంచి అయితే తినడం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కంటికి కనిపించే రంగులన్నీ మన ఒంటికి మంచివి కాదండి. ఇది కూడా చాలా అంటే చాలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే అలాగే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి రావాలనుకుంటాను ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.